ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీ వర్తమానము వినబోచుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేస్తున్నా మా పరమ తండ్రి, ఆమెన్. షలోమ్. మరొక దైవ సందేశాన్ని మనము వినబోతున్నాం ప్రియులారా. అద్భుతమైనటువంటి విషయాలు మరి మీరు వాక్య రూపంలో వింటున్నందుకు మరొకసారి యేసుక్రీస్తు నామంలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మరలా మనము ధ్యానించబోతున్నాం. సంఘంతో పంచుకోబోతున్నాం. ఈరోజు సంఘం ఎలా జీవిస్తూ ఉందో ఒకసారి మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. సంఘానికి ఎప్పుడు విలువ వస్తుందంటే, ఆ సంఘంలో యేసుక్రీస్తు ఉంటేనే ఆ సంఘానికి విలువ. సంఘానికి కానివ్వండి, సంఘ కాపరికి కానివ్వండి. ఒకవేళ సంఘ కాపరికి విలువ ఉండాలన్నా, సంఘానికి విలువ ఉండాలన్నా కూడా ఆ ఇద్దరి పక్షాన యేసుక్రీస్తు ఉంటేనే తప్ప ఆ సంఘానికి, ఆ కాపరికి విలువ ఉండదు. ఒక్కోసారి ఆ సంఘ కాపరికి క్రీస్తుని బట్టి విలువ ఉంటుంది, కానీ ఆ సంఘంలో క్రీస్తు లేకపోతే ఆ సంఘానికి విలువ ఉండదన్న సంగతి ఈరోజు మనం చూడబోతున్నాం. విలువ ఎప్పుడు వస్తుందంటే, సిలువ ఉంటేనే విలువ. సిలువ కానీ లేకపోతే విలువ ఉండదు ప్రియులారా. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సిలువ అనేది ఉంటేనే వాళ్ళ జీవితంలో విలువ ఉంటుందన్న సత్యాన్ని ఈరోజు మనం వాక్యానుసారంగా తెలుసుకోబోతున్నాం ప్రియులారా. విలువ లేకుండా బ్రతకటం, విలువ లేకుండా జీవించటం, విలువను పోగొట్టుకుంటే తిరిగి దాన్ని మరలా సంపాదించుకోవడం చాలా కష్టమని ఈ వర్తమానం ద్వారా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ప్రియులారా. ఈరోజు క్రైస్తవ సమాజం ఒక విలువలతో కూడినటువంటి సంఘం అనేది ఈరోజు వాక్యానుసారంగా మనం తెలుసుకోవాలి. సో విలువ లేకుండా ఎంతకాలం జీవిస్తాం? అది విశ్వాసులు కావచ్చు, సంఘం కావచ్చు, సంఘంలో ఉండే ప్రతి ఒక్కరూ కావచ్చు పిల్లరా. ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది. కోర్స్ మనము ఉదాహరణ తీసుకుంటే బంగారానికి ఒక విలువ ఉంటుంది, అలాగే వెండికి ఒక విలువ ఉంటుంది, ఇత్తడికి ఒక విలువ ఉంటుంది, రాగికి ఒక విలువ ఉంటుంది, ఇనుముకి ఒక విలువ ఉంటుంది. కాబట్టి బంగారుకుండే విలువ బంగారికే, రాగికుండే విలువ రాగికే, అలాగే ఇత్తడికుండే విలువ ఇత్తడికే, అలాగే ఇనుముకుండే విలువ ఇనుముకే పిల్లరా. కాబట్టి సంఘానికి ఎప్పుడు కూడా విలువ తగ్గకుండా విలువలు పెంచుకుంటా సంఘం ముందుకు నడవాలి. ఈరోజు సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారంటే, విలువ లేని వారిగా విలువలు తగ్గించుకుంటూ బ్రతుకుతూ అసలు క్రీస్తు యొక్క సిలువ లేకుండానే ఈరోజు విలువ లేని మనుషులుగా ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. నేటి సమాజంలో ఈరోజు క్రైస్తవ సంఘాలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు. సో దేవుని వాక్యం దీనికి మనకు ఏం బోధిస్తూ ఉంది? ఈ ప్రాతకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా తిరిగి మళ్ళా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ వాక్యము ప్రియులరా చాలా శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఒకసారి మనము బైబిల్ గ్రంథం తీస్తామండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయం. అందరూ కూడా మీ బైబిల్స్ తీయండి. ఈరోజు మనం యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. తీశారు కదా? యెషయా గ్రంథం 55వ అధ్యాయము. నేను కూడా బైబిల్ తీస్తాను. 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. తర్వాత, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను,
దుష్టులు తమ తలంపులు మానవలెను. ప్రియులారా, చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యం ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోండి. యెహోవా దొరుకు కాలంలో ఆయనను వెతకాలంట. చూడండి ప్రియులారా, ఈ వాక్యంలో అర్థం ఎంత మనకు కనిపిస్తూ ఉందంటే, రెండవది, ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకోండి అని చెప్పి ఇక్కడ మనకు వాక్యం బోధిస్తూ ఉంది. అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, యెహోవా మీకు దొరుకు కాలమందు, దేవుడు దొరికే సమయమందే మనము ఆయన్ని గట్టిగా మనము పట్టుకోవాలి. దేవుడు ఉంటేనే మనకు విలువ. దేవుడు లేకుండా మనం జీవిస్తూ ఉంటే విలువ ఉండదు. ఇప్పుడు అది ఎట్ట చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా. ఇప్పుడు కొన్నిసార్లు మనం తినేటప్పుడు వేరుశెనక్కాయలు తీసుకుంటాం. ఆ ఉడికిన వేరుశెనక్కాయలు అప్పుడప్పుడు అమ్మేటప్పుడు మనం అప్పుడప్పుడు తీసుకొని వాటిని తింటూ ఉంటాం. ఆ వేరుశెనక్కాయలు తినేటప్పుడు ఆ వేరుశెనక్కాయ మనం ఒత్తి అందులో ఉండే గింజలను మనం తీసుకుంటాం. ఒక్కోసారి ఆ గింజలు ఉండకుండా అవన్నీ కూడా గింజలు లేనటువంటి ఆ సత్తువ లేని వేరుశెనక్కాయలాగా మనకు కనిపిస్తుంది. అరే, దీనిలో గింజలు లేవి, అనవసరంగా మోసపోయామే ఉదాహరణకి. అంటే అక్కడ పదార్థం లేకపోయినా కూడా ఆకారం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని విలువ లేని వస్తువులు ఉంటాయి, విలువ లేని వస్తువులు. అవి దేనికి పనికిరావు, ఉపయోగపడవు, పనికిరావు. అవి దేనికి కూడా మనకు ఏ పనికి కూడా అవి పనికొచ్చేదానికి అసలు ఉపయోగం ఉండవు. అవి వేస్ట్గా ఉండాల్సింది తప్ప అది ఏ రోజు కూడా వాటిని మనం ఉపయోగించుకోం. కొన్ని వస్తువుల్ని, కొన్ని తినే వస్తువులు, కొన్ని వాడుకునే వస్తువులు. కొన్నిసార్లు కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే దేనికి పనికిరానటువంటి జీవితాలు. అసలు వీళ్ళు నిజంగా మనుషులేనా, అసలు వీళ్ళు నిజంగా పనికొస్తారా, అసలు నిజంగా వీళ్ళు దీనికేనా అన్నట్టుగా కూడా ఒక్కొక్కసారి విరక్తి పుడుతుంది వాళ్ళని చూస్తూ ఉంటే. సో ఇక్కడ దేవుడు ఉంటేనే విలువ. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను మనము వేడుకోవాలి. రెండవది, యెషయా భక్తుడు 55వ అధ్యాయం ఏమంటున్నాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. దేవుడు దొరికే కాలం. దేవుడు ఎప్పుడు దొరుకుతాడు మనకి? ఆపత్కాలమందు దొరుకుతాడు. అనేకసార్లు మనము ఆయనని కొన్నిసార్లు బాగా కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖంలో మునిగిపోయినప్పుడు, దీర్ఘకాలమైన వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, భయంకరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనం ఆయన్ని వెతుకుతాం ప్రియులారా. మామూలు టైంలో ఆయన వెతకం. అన్నీ బాగా ఉంటే దేవుని దగ్గరికి ఎవరు రారు. అన్ని పుష్కలంగా కానీ ఉంటే అసలు దేవుణ్ణి పూర్తిగా కూడా మనం మర్చిపోతాం. అన్నీ మనకు సమృద్ధిగా కానీ ఉంటే ఒక్కొక్కసారి అస్సలు మనం దేవుణ్ణి పట్టించుకోం ప్రియులారా. సో ఇవన్నీ కూడా మనకు బైబిల్ పరంగా కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ. కాబట్టి ప్రియులారా, దేవుడు దొరికే సమయంలోనే మనం వెతకాలి. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే మనము ఆయన్ని వేడుకోవాలి. సో కొన్నిసార్లు ఈ విలువలు ఎలా ఉంటాయంటే దేవుడు లేకుండా మనం బ్రతికేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి సంఘానికి సేవకుడు లేని విలువ సంఘానికి తెలిసి రావాలి. దేవుడు లేకపోతే ఆ సంఘానికి, ఆ వ్యక్తికి ఎలాగైతే విలువ ఉండదో, లేకపోతే ఆ పట్టణానికి, ఆ దేశానికి ఎప్పుడైతే విలువ ఉండదో, అలాగే సంఘానికి కూడా ఒక్కొక్కసారి కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. సో దీన్ని బట్టి మనము జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా మనం దీన్ని టేకప్ చేయాలి. సో ప్రతిదానికి విలువ ఉంటుంది పిల్లరా. ఒక్కోసారి డబ్బు లేకపోతే విలువ ఉండదు, ఒక్కోసారి గౌరవం లేకపోతే విలువ ఉండదు,
ఒక్కోసారి మంచి పేరు లేకపోతే విలువ ఉండదు. ఒక్కోసారి చదువు లేకపోతే విలువ ఉండదు. ఒక్కోసారి సంస్కారం లేకపోతే విలువ ఉండదు. ఒక్కోసారి సాక్షి జీవితం బాగాలేకపోతే విలువ ఉండదు. కాబట్టి విలువ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సంఘానికి ఆ సేవకుడు ఎంతో పరిచర్య చేస్తుంటాడు, సేవ చేస్తుంటాడు. మరి అలాంటి సేవకుల్ని ఈరోజు విలువ లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద లేనిపోనియన్ని మాట్లాడుతూ, వాళ్ళను బాధ పెడుతూ, అసలు వాళ్ళను పూర్తిగా సంఘానికి దూరమయ్యేటట్టుగా కొన్నిసార్లు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అవి ఒక్కోసారి సేవకుడి యొక్క చెవులలో దానిని మరి తీసుకునేటప్పుడు నిజంగా వీళ్ళు ఇంత విలువ లేకుండా మాట్లాడుతూ ఉన్నారే, అసలు ఇంతకాలం మనము వీళ్ళకి ఎంత విలువ తీసుకుని వచ్చాము సిలువ దగ్గర, సిలువను వీళ్ళకు పరిచయం చేసి దేవుని యొక్క వాక్యాన్ని వీళ్ళకు ఇంత ధారపోసినా కూడా ఈరోజు సేవకుడి యొక్క విలువలు తెలియకుండా, సేవా జీవితం యొక్క విలువలు తెలియకుండా మాట్లాడుతున్నారనే ఒక బాధ ఈరోజు ప్రియులారా చాలా సేవకుడిగా నాకు కూడా కొంత ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. కొన్ని సందర్భాల్లో పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసుల్ని సొంత కుటుంబ సభ్యులాగా మనము ప్రభు కోసం ప్రేమించాము, ప్రభు కోసం వాళ్ళను దగ్గర తీసుకున్నాం, వాళ్ళను మనము కన్నబిడ్డలాగా చూసాం ప్రియులారా. ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా వాళ్ళ గురించి డీప్గా ఆలోచన చేశాం. కానీ ఈరోజు అలాంటి వాళ్ళే శత్రువులుగా, విరోధులుగా, కొన్నిసార్లు విలువ లేనటువంటి జీవితం కలిగి ఉన్నాడు అన్నట్టుగా సేవకుడి గురించి మాట్లాడుకోవడం, సేవకుడు ఆ సంఘం ద్వారా ఏది లాభాపేక్ష పొందకపోయినా కూడా ఏ సొంత ప్రయోజనాల కోసం సంఘాన్ని ఎప్పుడు కూడా బలవంతంగా ఒక ఉత్ప్రేరేపణతో కష్టపెట్టి వాళ్ళను దోచుకున్న విధానం కూడా సేవకుడికి లేకపోయినా కూడా మరి సేవకుడి గురించి చాలా బాధాకరమైన విషయాలు ఒక్కోసారి మాట్లాడేటప్పుడు మరి వాళ్ళ గురించి కూడా మనకు కొన్నిసార్లు హృదయంలో బాధ కలుగుతుంది పిల్లరా. కాబట్టి విలువ లేకుండా ఎప్పుడు కూడా మనం బ్రతకూడదు. ఒక సంఘానికి కాపరి యొక్క విలువ ఎప్పుడు తెలిసి వస్తుందంటే, ఆ సంఘంలో ఆ కాపరి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతాడో, ఆ సంఘానికి ఎప్పుడైతే కాపరి దేవుని యొక్క వాక్యాన్ని ఆపివేస్తాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధి ఆ సంఘానికి కాపరి ద్వారా రాకుండా కాపరి ద్వారానే వెనక్కి వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం ఆ సంఘానికి అందకుండా కాపరి దగ్గర నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో, అప్పుడు ఆ సంఘం యొక్క విలువ ఎంత బలహీనమైనదిగా, ఎంత దిగజారిపోయినటువంటి స్థితిలోకి సంఘం వెళ్ళిపోతుందో ఒక్కొక్కసారి మనము ఆ విలువల గురించి మనం గుర్తు చేసుకోవాలి ప్రియులారా. సంఘంలో చాలామంది ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. అందరూ కూడా రకరకాలుగా సంఘంలో కలిసిమెలిసి బ్రతుకుతూ ఉంటారు. అయితే ఈరోజు సంఘం పరిస్థితి ఎలా ఉందంటే, చిన్న చిన్న విషయాలకు గొడవలు చేసి, అలాగే సేవకుడి మీద లేనిపోని అన్ని మాటలు మాట్లాడేసి, సేవకుడు ఏ సొంత ప్రయోజనాలకు లాభాపేక్ష అంటే లాభం అదేదో చెప్తారు కదా, ధనాశ డబ్బు కోసం పనిచేయకపోయినా, జీతాల కోసం పనిచేయకపోయినా, సంఘం మీద ఆధారపడకుండా నీతిగా నిజాయితీగా పౌలులాగా తన కష్టార్జితంతో సేవా పరిచర్య జరిగిస్తున్నప్పటికీ కూడా ఈరోజు సేవకుడి మీద దుష్ప్రచారాలు మాట్లాడుతూ ఉంటే ఆ సంఘం యొక్క విలువలు ఎంత తగ్గిపోతాయో ఒకసారి ఆలోచన చేయండి. మనము ఏ సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయంగా అక్రమంగా మరి సంఘం డబ్బులు సేవకుడు తీసుకొని వెళ్తున్నాడు, లేదా సంఘం ఇంత డబ్బు ఇస్తూ ఉంది సేవకుడికి అనే మాటలు, సూటిపోటు మాటలు ఎప్పుడైతే ఒక్కోసారి వినిపిస్తాయో, ఆ సేవకుడు చాలా బాధతో
తన యొక్క బాధను వ్యక్తీకరిస్తాడు పిల్లరా. సో దేవుడికి సేవకుడికి ఉన్న సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం సంఘానికి ఏం తెలుస్తుంది? వాస్తవంగా సంఘాన్ని ఎప్పుడు కూడా క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తాడే తప్ప సేవకుడు సొంత ప్రేమతో, సొంత ఆలోచనలతో సంఘాన్ని దోచుకునే దానికి ఎప్పుడు కూడా సంఘాన్ని ప్రేమించడం అన్న సత్యాన్ని ఈరోజు కొన్ని సంఘాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి పిల్లరా, ఒక్కోసారి విలువ లేకుండా సేవకుడిని చూస్తారు. ఒక్కోసారి విలువలు తీసేసి మాట్లాడతారు సేవకుడి గురించి. ఒక్కొక్కసారి సేవకుడు ఆ సంఘాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఎటువంటి సంఘం ద్వారా సహాయం అందకపోయినా కూడా మేమేదో చేసేస్తున్నాము, మేమేదో కాపరిని బాగా చూసుకుంటున్నామనే ఒక లేనిపోని మాటలు, కల్లిబొల్లి కబుర్లు, లేకపోతే లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా కూడా కల్పించి ఒక్కోసారి సంఘాల మధ్య వాళ్ళ మాటలు చక్కర్లు కొడతా ఉంటాయి. అది చాలా విచారకరమైనటువంటి విషయం ప్రియులారా. సో ప్రియులారా, దేవుడు లేకపోతే సంఘంలో ఆ సంఘం నిష్ప్రయోజనం. అలాగే దేవుని సేవకుడు కూడా సంఘంలో కానీ లేకపోతే ఆ సంఘం నిష్ప్రయోజనం అని చెప్పి ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతకాలం బాధ పెడతారు సేవకుడిని? ఎంతకాలం సేవకుడు చెప్పే మాటలు మీరు వినకుండా ఇశ్రాయేలీలాగా మెడ వంచని జనాంగం అని చెప్పి వాళ్ళకు పేరు పడింది ఇర్మీయా గ్రంథంలో. అలాగే నిర్గమాకాండంలో కూడా యెహోవా దేవుడు మోషేతో అంటాడు, మోషే వాళ్ళు లోబడని ప్రజల మోషే అని చెప్పి దేవుడు మోషేతో చెప్పాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా లోబడని వారికి శ్రమ అని చెప్పి చెప్పినాడు పిల్లలు. సో ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకుని ఇశ్రాయేలుకి తెలియలేదు అనే మాట కూడా యెషయా ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది. కొన్ని సంవత్సరాలు దేవుని సంఘంలో వాక్యం ప్రకటిస్తున్నా కూడా వాళ్ళ జీవితంలో చలనం లేకపోతే వాళ్ళ జీవితాలకు ఏం విలువలు వస్తాయి? విలువ లేకుండా సంఘంలో ప్రార్థన చేయడము, లేకపోతే మేము సంఘ బిడ్డలమని చెప్పుకోవడం ప్రియులారా చాలా బలహీనమైనటువంటి స్థితి. మారాలి. మారకుండా, మారు మనసు లేకుండా ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, వాక్యం చెప్పడం, అలాగే సంఘంలో అన్ని కార్యక్రమాలకు పాల్గొనడం అనేది చాలా విచారకరమైనటువంటి సంగతి. కాబట్టి మొదట మనకు విలువలు ఉన్నాయా లేదా మనం వాక్యం ద్వారా గ్రహించాలి ప్రియులారా. అందుకని ఇక్కడ యెషయా భక్తుడు 55వ కీర్తనలో 55వ అధ్యాయం అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు. దేవుడు దొరికే సమయంలోనే మనం దేవుడిని జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుడు దొరకలేదనుకోండి, దేవుడు మనకు సమీపంగా లేడనుకోండి, అప్పుడు మన జీవితంలో ఎంత దేవుడిని వెతికినా మనకు దొరకడు. ఈరోజు ప్రియులరా, సంఘ కాపరి యొక్క విలువలు తెలియటం లేదు సంఘానికి. సో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో దేవుని మాటలు వస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. మోషే మీద తిరగబడ్డారు, అలాగే యెహోషువ మీద తిరగబడ్డారు, అలాగే వాళ్ళను పాలించిన రాజుల మీద తిరగబడ్డారు ఇశ్రాయేలీయులు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు విలువ లేకుండా చేసేసాడు. అందుకని ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధి పోగొట్టుకునేటట్టుగా చేశాడు. బైబిల్ చదవండి కావాలంటే. ఐగుప్తులోకి తీసుకెళ్ళి 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండిపోయేటట్టుగా ఆయన చేశాడు. వాళ్ళు వెళ్ళింది కొద్దిమందే, 50 మందో 51 మందో వెళ్ళారు ఐగుప్తుకి. కానీ అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానం ఏంది? నిన్ను సముద్ర ఇసుక రేణువుల వల్ల, ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరింపజేస్తాను కదా దేవుడు వాగ్దానము. అయితే ఆ వాగ్దానం నెరవేరింది. కానీ ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరిందో తెలుసా? ఆయన చెప్పిన వాగ్దానం ఐగుప్తులోనే నెరవేరింది. వాస్తవంగా వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళింది నిర్గమకాండం 1వ అధ్యాయంలో సుమారుగా 50 నుంచి 52 మంది మాత్రం కనిపిస్తారు, యాకోబు సంతానం. అయితే అక్కడికి వెళ్ళి కొన్ని వందల వేల లక్షల మంది అక్కడ ఫరో నాయకత్వంలో ఐగుప్తు దేశంలో వాళ్ళు పిల్లలు కన్నారు. అయితే 400 సంవత్సరాలు దేవుడు, 430 సంవత్సరాలు ఐగుప్తులోనే దేవుడు వాళ్ళని ఎందుకు పెట్టాడో తెలుసా? వాళ్లకు దేవుని విలువలు తెలిసొచ్చేదానికి, దేవుడంటే వాళ్లకు ఒక విలువ తెలియాలని చెప్పి
అన్య సంబంధమైన వ్యక్తుల దగ్గర కఠినమైన వాళ్ళ వాళ్ళ యొక్క హృదయాల మధ్య వాళ్ళను ఉంచడం జరిగింది ప్రియులారా. ఒక్కొక్కసారి దేవుడిని మనం పోగొట్టుకున్నప్పుడు, దేవుడు మన నుంచి దూరమైనప్పుడు, దేవుని యొక్క విలువలు మనకు తెలియనప్పుడు, ఈ 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎలాగైతే వాళ్ళు బానిసత్వంగా బ్రతికారో, అలాగా మనం ఈరోజు ఆ చీకటి సంబంధమైన సాతాను ఉచ్చుల్లో ఇరుక్కోబోయి, చిక్కుకోబోయి, బయటికి రాలేక దేవుణ్ణి ప్రియులారా మనం వెతికినా కూడా దేవుడు మనకు దొరకకుండా, ఆయన మనకు సమీపంగా రాకుండా ఆయన వెళ్ళిపోతారన్న సత్యం మనం గ్రహించేదానికి ఈ ఈ వర్తమానం ద్వారా మనం కనువిప్పు కలగాలి ప్రియులారా. ఎన్నిసార్లు చెప్పినా, అసలు ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించినా కూడా ఈరోజు అసలు మనుషులు మారటం లేదు ప్రియులారా. ఏదో నామకార్థకంగా రావడం, నామకార్థకంగా బ్రతకడం తప్ప ఈరోజు అసలు విలువ లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడికి అవమానం తీసుకుని వచ్చేటట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. సంఘంలో క్రైస్తవుల యొక్క విలువ బయట ఉండే అన్య జనాంగం మధ్య ఎంత గొప్పదై ఉండాలో తెలుసా? రోమాపత్రికలో అంటాడు దేవుడు పౌలు ద్వారా, మీ వలననే కదా అన్యజనుల ఎదుట నా నామం దూషించబడుచున్నది ప్రియులారా. దేవుని యొక్క ప్రజలు విలువ కలిగినటువంటి వారుగా మనం కనిపించారా? అన్నిట్లో విలువలు కలిగి ఉండాలా. మన యొక్క సాక్ష్యంలో విలువ, మాట యందు విలువ, ప్రవర్తన యందు విలువ, జీవితంలో విలువ, నడవడికలో విలువలు, ప్రేమించడంలో విలువలు, దేవుని ప్రేమతో ప్రియులారా. ఇవన్నీ లేకుండా మనం క్రైస్తవులం బైబిల్ పట్టుకుని మందిరానికి పోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఈరోజు చాలా సంఘాల్లో, ఈరోజు నా సంఘంలో కూడా అదే పరిస్థితి ప్రియులారా. వాట్ ఏ సాడ్. సో నా సంఘం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి 430 సంవత్సరాలు దేవుడు ఆ ఇశ్రాయేలీలకు మరి తెలిసొచ్చేదానికి, దేవుడంటే ఒక విలువ తెలిసేదానికి ఆయన ఐగుప్తు చెరలో వాళ్ళని తీసుకెళ్ళాడు. సరే, ఎట్టకేలకు వాళ్ళు పరాయి వాళ్ళ మధ్య ఉండి వాళ్ళు కష్టాలు పెడతా ఉంటే అప్పటికి కూడా వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చిందన్న విషయం వాళ్ళకు తెలియకపోయినా వాళ్ళు ఏదో మొరపెడతా ఉంటే మోషే ద్వారా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. పిల్లరా, వాళ్ళని ఒక పాలు తేనెల దేశంలోకి దేవుడు తీసుకుని వెళ్ళాలని మళ్ళీ ఆయన ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా దేవుడు వాళ్ళ మీద కనికరం చెప్తే అయినా కూడా వాళ్ళకు దేవుని యొక్క విలువ అర్థం కాలేకపోయారు పిల్లరా. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా? 40 సంవత్సరాలు దేవుణ్ణి విసిగించేశారు. ఏది? ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా. అంటే హృదయం మారలేదు పిల్లరా. బాహ్య సంబంధమైన సున్నతి వల్ల ఉపయోగం ఏంటి? అంతరంగంలో సున్నతి ఉండాలి. నీటి బాప్తిసం ద్వారా ఉపయోగం ఏంటి క్రైస్తవుడికి? ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేస్తుంది ఆ మందు, తర్వాత ఆ మందు పనిచేయదు, తర్వాత లోక సంబంధమైన మందు పనిచేస్తూ ఉంటుంది. తన జీవితంలో ఆత్మీయ విలువ లేకుండా, కనీస విలువ లేకుండా, దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఈ కుళ్ళిపోయిన సమాజంలో వీడు కూడా కుళ్ళిపోయినట్టుగా, కుళ్ళిపోయిన దానికి జీవిస్తూ ఉంటాడు. మళ్ళీ పేరుకేమో క్రైస్తవుడు, మళ్ళీ పేరుకేమో క్రైస్తవురాలు ప్రియుల. ఇట్లా అంటున్నానని చెప్పి మీరు బాధపడబాకండి. ఈరోజు విలువలు లేకుండా బ్రతికే క్రైస్తవులంతా కూడా ప్రియులరా, మీ కోపం రావచ్చు, కానీ దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తూ దేవుని యొక్క విలువలను క్రైస్తవులు ఈరోజు విలువ లేకుండా చేసేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం ద్వారా తెలిసినప్పటికీ కూడా లోబడకుండా జీవిస్తున్నారు పిల్లరా. కాబట్టి ఐగుప్తులో నుంచి దేవుడు ఇశ్రాయేలుని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జీవితంలో ఏమాత్రం వాళ్ళు భక్తి విషయంలో వాళ్ళు మారలేదండి. భక్తిహీనులుగానే జీవిస్తున్నారు. అందుకనే మళ్ళీ ఆయన ఏం చేశాడో తెలుసా? మళ్ళా వాళ్ళకు విలువ లేకుండా ఏం చేశాడో తెలుసా? విలువలు వాళ్ళకు వచ్చేటట్టుగా ఏం చేశాడంటే 70 సంవత్సరాల మరి బబులోని చెరకు మళ్ళీ తీసుకుని వెళ్ళాడు. 430 సంవత్సరాలు వాక్యం లేదు, సబ్బాతు లేదు, ఆరాధన లేదు, వాళ్ళకు పస్కా లేదు, అలాగే పర్ణశాల పండగ లేదు, పెంతెకొస్తు పండగ లేదు, పూరీము పండగ లేదు, ఏ పండగ లేకుండా దేవుడు చేసేసేసాడు. అలాగే 70 సంవత్సరాలు మరి బబులోని చెరకు వేసినప్పుడు కూడా దేవుడు ఎక్కడ కూడా వాళ్ళు పండగలు చేసుకునే దానికి, దేవుని ఆరాధన చేసుకునే దానికి అవకాశం లేకుండా చేసేసాడు ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క విలువలు మీకు లేనప్పుడు, మీ విలువలు మీరు ఎప్పుడైతే పోగొట్టుకుంటారో, వాక్యం తెలిసినప్పటికీ కూడా మీరు లోబడినప్పుడు, ఇక మీ జీవితంలో విలువ లేని క్రైస్తవులు అని చెప్పి
పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నేను కాదండోయ్, నేను కానే కాదు. మరలా మీరు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ పక్షాన సాక్ష్యం ఇచ్చే మాట ఏంటో తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహముతో దేవుడిని మహిమపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటే, మీరు విలువ లేకుండా మిమ్మల్ని మీరు విలువ లేని వారుగా చేసుకుంటూ దేవుని యొక్క విలువలు కూడా మీరు తీసి పారేస్తున్నారు సమాజంలో. సో అట్టి పిల్లలకు శ్రమ, అట్టి సంఘానికి దేవుని వెలుగు వెళ్ళిపోయి అంధకార సంబంధమైన చీకటి ఆ సంఘంలోకి ప్రవేశిస్తుంది. అందుకనే కదా బైబిల్లో మనం గమనిస్తే రాజులు పరిపాలించినటువంటి దినాల్లో ఇశ్రాయేల్ రాజులు ఒక 21 మంది వేసుకున్న, అలాగే యూదా రాజులు ఒక 19 మంది పరిపాలనలో వాళ్ళని వేసుకున్నా కూడా, అంటే మరి సొలొమోను కాలంలో, యరొబాము కాలంలో మరి 12 గోత్రాలు 2 భాగాలుగా చీలిపాయి. ఇశ్రాయేల్ గోత్రాలు కొన్ని, అంటే 10 గోత్రాలు, యూదా గోత్రం వచ్చి 2 గోత్రాలుగా చీలిపోయింది కాబట్టి. సో ఈ యూదా రాజులు మరి యూదుల్ని పరిపాలించారు, ఇశ్రాయేలు రాజులు ఇశ్రాయేల్ని పరిపాలించారు. అది మనకు చరిత్ర. సొలొమోను తర్వాత మరి రెహబాము కాలంలో, యరొబాము కాలంలో మనకు కనిపిస్తుంది కదా. అయితే అక్కడ కూడా వాళ్ళు పరిపాలించే సమయాల్లో ప్రియులారా చూడండి, దేవుని యొక్క మందిరాన్ని మూసేసడం జరిగింది. ఎందుకు? కేవలం ఇశ్రాయేలీల జీవితాలలో దేవునికి సంబంధించిన విలువలు లేకపోవటం వల్ల. ఎంతసేపు తిండి, ఎంతసేపు తిరగడం, ఎంతసేపు లోక సంబంధమైన జీవితం, ఎంతసేపు ఆ మురికి, ఎంతసేపు ఆ పాడు సంబంధమైనటువంటి ఆలోచనలు తప్ప ఎక్కడ పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన బ్రతుకు ఇశ్రాయేల్కి ప్రియులరా రాలేదు. మరి నేటి దినాల్లో కూడా క్రైస్తవుల జీవితాలు, బ్రతుకులు అలాంటిగా ఉన్నాయని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు సంఘంలో దేవుని యొక్క సేవకుడి యొక్క విలువ కూడా మీకు తెలియాలా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కొన్నిసార్లు ఆ విలువలు ఎలా ఉంటాయో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా అనుభవంలో. నేను ప్రస్తుతం లెదర్ బిజినెస్ చేస్తాను, లెదర్ వర్క్ చేస్తాను. ఎందుకంటే నాకు పౌలు ఆయన గుడారాలు ఎలాగైతే డేరాలు కుట్టుకుంటా ఎలాగ తన పొట్టపోషణ చేసుకున్నాడో, అలాగే పౌలు లాంటి చేతి పని నాకు ఇచ్చాడు. నా జీవితంలో ఒక అనుభవం చెప్తా చూడండి. నేను చాలా కాలం క్రితం ఒక మంచి లెదర్తో ఒక వస్తువు తయారు చేసి ఒక పాస్టర్ గారికి నేను ఇవ్వడం జరిగింది. ఒక పాస్టర్ గారికి, ఎందుకంటే దైవజనుడు కదా, మనం గౌరవించాలా, ఆయన ప్రేమించాలని చెప్పి ఆయనకు నేను ఆయన వెహికల్, ఒక 2 వీలర్ వెహికల్ ఉంటే దానికి నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుమారుడు వచ్చి బండి అక్కడ పార్కింగ్ చేసి మనం ఇచ్చిన ఐటెము తీసుకొని ఏమి డబ్బులు పే చేయకుండా నేనే వద్దని చెప్పాను. ఎందుకంటే సేవకుడు కదా, మనం డబ్బులు తీసుకోకూడదు, బాగుండదు. ఎందుకంటే వాళ్ళు దేవుని సేవ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా మనం డబ్బులు తీసుకోకుండా అది మనం బండికి కానిస్తే మనకు ఆశీర్వాదం, వాళ్ళు ప్రార్థన చేస్తారనే ఉద్దేశంతో ఒక విలువైన వస్తువు ఆ బండికి మనము డిజైన్ చేసి దానికి మనము ఇవ్వడం జరిగింది ప్రియులారా. అది ఒకరోజు నేను చర్చికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు, ఎందుకంటే మనం వేసిన వస్తువు బండి మీద ఉంటుంది కదా, ఒకసారి ఆ బండి దగ్గరికి వెళ్తే మనం వేసిన వస్తువు ఆ బండి మీద లేదు ప్రియులారా. లేకపోయేసరికి మనము సరేలే, ఏదైనా దాన్ని తొలగించారేమో, ఏదైనా వేరే వర్క్ మీద అని చెప్పి అనుకున్నాను. సరే నేను పాస్టర్ గారితో కలిసి, సార్ పాస్టర్ గారు ఈ బండి మీద ఈ వస్తువు ఉండాలి కదా అంటే, అయ్యో మా అబ్బాయి దాన్ని తీసేసాడండి, నచ్చలేదు వాడికి, అందుకని పక్కన పడేసాడు దాన్ని అని చెప్పినాడు పిల్లలు. అప్పుడు చాలా చాలా బాధేసింది అసలు. ఎందుకంటే ఆ వస్తువును చాలా మనము ఖర్చుతో కూడినటువంటి వస్తువు, అది మనం ప్రేమతో చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి ఖర్చు పెట్టి దానికి మనం గిఫ్ట్గా ఇచ్చాం అది. అయితే వాళ్ళు అంత సులభంగా దాన్ని పక్కకు తీసి పడేస్తారు. అది బండి కూడా ఎంటీగా కనిపిస్తూ ఉంది. అరే ఏంద్రా ఇంత విలువ లేకుండా వస్తువును పక్కకు తీసేసారే అని చెప్పి హృదయంలో చాలా బాధేసింది పిల్లరా.
తర్వాత కొంతకాలానికి మళ్ళా వాళ్ళు బండి తీసుకొచ్చారు. ఏవండీ మాకు ఫస్ట్ మీరు ఒకసారి ఏశారు కదా! అలాంటిది కావాలని చెప్పి మళ్ళా అడిగారనమాట. వాళ్ళకేదో మళ్ళా అవసరం వచ్చింది. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఓకే. రైట్ అండి. నేను చేసిస్తానని చెప్పి వాళ్ళకు మళ్ళా మంచి డిజైను అదే మెటీరియల్‌తో మళ్ళా ఆ బండికి మనము ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు వాళ్ళేసుకున్న తర్వాత ఓకేనండి అని అన్నారు. థాంక్స్ అండి అని అన్నారు. నేను అప్పుడేం చెప్పాను తెలుసా? ఓకే. మంచిదండి. థాంక్సు. దాని విలువ వచ్చి సుమారుగా ఇంత ఖర్చయిందండి. కాబట్టి మీరు పే చేయాలని చెప్పాను. ఓకే. ఓకేనండి. లాస్ట్ టైమ్ గూడా మీకు పే చేయలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా పే చేస్తానని చెప్పి మాకు పేమెంట్ చేశారు ఆ వస్తువుకి. తర్వాత నేను దాన్ని వాచ్ చేస్తా వచ్చాను ప్రియులారా. అలా వాచ్ చేస్తా వస్తే ఆ బండి మీద ఆ వస్తువు సుమారుగా 5, 6 సంవత్సరాలు వాళ్ళు దాన్ని తీయకుండా అలాగే దాన్ని వాడతా వచ్చారు. అప్పుడు అనిపిచ్చింది. అంటే డబ్బులు లేకుండా మనము ఏది తీసుకోకుండా వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని విలువ తెలియలేదు. ఎందుకంటే అది ఉచితంగా ఇచ్చాం కాబట్టి. అయితే డబ్బులు ఎప్పుడైతే తీసుకున్నామో వాళ్ళకు లోపల ఒకటి భయం వచ్చింది. అరే! డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి ఈ వస్తువును మనము ఊరికే తీసేయకూడదు. ఇది ఎంతకాలం పనిచేస్తదో అంతకాలం ఇది పనిచేయాలని చెప్పి అది ఎంతకాలం పనిచేసిందో అంతవరకు దాన్ని ఉపయోగించారు ప్రియులారా. ఈరోజు యేసుక్రీస్తు కూడా ఉచితంగా ఆయన తన ప్రాణాన్ని సంఘం కోసం ధారపోసాడు. పాపుల రక్షణార్థమై తన ప్రాణాన్ని సిలువలో ఆయన ఉచితంగా మన కోసం ఇచ్చాడాయన యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు చాలామందికి యేసుప్రభు యొక్క సిలువ మరణము, పునరుద్ధానము, ఆయన ప్రేమ, ఆయన రక్త ప్రోక్షణము, ఆయన మన కోసం రక్తం కార్చిందంతా కూడా మర్చిపోతున్నారు ప్రియులారా. అలాగే సేవకుడి విషయంలో కూడా కొంతమంది విలువ లేకుండా సేవకుడిని చూస్తున్నారు. నన్ను కూడా అలాగే ఈరోజు ట్రీట్ చేస్తున్నారు కొన్ని దగ్గరలో. సో వాళ్ళ కోసం మనము ప్రార్థన చేస్తాము. వాళ్ళ గురించి మాట్లాడడానికి అవకాశం లేదు ప్రియులారా. ఎందుకంటే ఎక్కడ కూడా మనము డబ్బులు లేకుండా వాళ్ళను బాధ పెట్టకుండా ప్రభు ప్రేమను బట్టి పౌలు చేసినటువంటి పరిచర్యను గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు ఉచితంగా వాక్యం చెప్తున్నా కూడా వాళ్ళకు విలువ లేకుండా పోతూ ఉంది. సో ఇప్పుడు మనం ఒక విలువ కానీ వాళ్ళకు తీసుకుని రావాలంటే ఏం చేయాలా? ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా! అలాగే మనము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుద్ది? వాళ్ళకి ఒక భయం వస్తుంది. మనం కూడా ఈరోజు పాస్టర్ గారికి కొంత అమౌంట్ చెల్లిస్తున్నాము. సో దీన్ని బట్టి పాస్టర్ గారు కూడా మనకు చక్కగా సర్వీస్ అందిస్తారు, బాధపడరు అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది? ఒక విలువ. ఇప్పుడు విలువ లేదు కాబట్టి. సో ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది మనం విలువ పెట్టి కొంటాం. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలనే ఆలోచనతో కొంటాం. మనం డబ్బులు పెట్టి కొన్న తర్వాత ఆ వస్తువును మూలబడేం కదా, అనవసరంగా దాన్ని మనం పక్కకు నెట్టేం కదా. ఎందుకంటే కొనుక్కున్నప్పుడు దాన్ని మనం వాడాలి. ఒక సంఘానికి కాపరి ఈరోజు వచ్చి పనిచేస్తున్నంటే ఆ సంఘ కాపరి యొక్క విలువలు తెలియాలి మీకు. ఆ కాపరిని పోషించేదానికి మీకు ఆలోచన రావాలి. ఆ కాపరిని జాగ్రత్తగా కాపాడుకునేదానికి మీకు ఆలోచన రావాలి. ఆ కాపరిని మీరు దుఃఖపెట్టకుండా సంతోషంగా ఉండేదానికి మీ విలువలు కూడా కాపాడుకోవాలి. సో ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు సంఘంలో. చూడండి, ఇక్కడ సమీపంగా ఉన్నప్పుడే దేవుణ్ణి వేడుకోవాలంట. ఆయన దూరం అయిపోయినప్పుడు, సేవకుడు దూరం అయిపోయినప్పుడు మీ సంఘాలు మూతపడతాయి. మీ సంఘాల్లో పరిశుద్ధాత్మ ఉండడు. మీ సంఘాల్లో దేవుని వాక్యం చెప్పేదానికి మీకు ఎవరు కూడా ప్రియులారా ముందుకు రారు అన్న విషయం ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మీరు బైబిల్లో నుంచి ఒక్క కీర్తన మనం చదువుకొని ఈ సబ్జెక్ట్ ముగిచ్చేస్తాం ప్రియులారా. కాబట్టి విలువ అనేది మన అందరి జీవితంలో చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. భక్తిహీనులు ఎలా ఉంటారో తెలుసా? కీర్తన మనము 50 చూడండి, 50వ కీర్తనలో దేవుడు ఒక మాట అంటున్నాడు. 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులతో, భక్తి పరులతో కాదు పిల్లలు. భక్తిహీనుల జీవితాల్లో ఏముండదు? విలువలు ఉండవు. భక్తి పరులలో విలువలు ఉంటాయి. అరే సేవకుడు చెప్పే మాటలంటే మనం భయపడాలి, సేవకుడికి మనం గౌరవం ఇవ్వాలి, సేవకుడు ఏం చెప్పినా మన మంచికే కదా, సేవకుని యొక్క ఆలోచనలు దేవుని కోసం ఎలాగున్నాయో మనం
ఒకసారి ఆయనతో కూర్చుని పంచుకోవాలి. దేవుని వాక్యం గురించి మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం గురించి మనం నేర్చుకోవాలి. సంఘంలో ఒక క్రమం గురించి మనం తెలుసుకోవాలి. ఆరాధన అంటే ఏంది, పాటలు అంటే ఏంది, పరిశుద్ధత అంటే ఏంది, ఉపవాస ప్రార్థన అంటే ఏంది, సంఘ ప్రార్థన అంటే ఏంది, అలాగే దేవుని కోసం ఎలా బ్రతకాలి, మారు మనసు ఎలా పొందాలి, మారు మనసు పొందిన తర్వాత మన క్రియలు ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా సంఘ కాపరితో కూర్చొని మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి కదా. కానీ భక్తి పరులు అలాగుంటారు. భక్తిహీనులు అయితే అవేం పట్టించుకోరు ప్రియరా. నువ్వు వస్తే వచ్చావు, పోతే పోయావు. నువ్వు వచ్చినంతసేపు మేము కూర్చుని వాక్యం వింటాము. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా మా జీవితాలు మేము కొనసాగించుకుంటాం చీకట్లో. కాబట్టి ఇక్కడ దేవుడు అంటాడు 50వ కీర్తనలో, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. చూడండి 51వ కీర్తన 16వ వచనంలో, నా కట్టడలు వివరించుటకు నీకేం పని. అసలు దేవుడి గురించే మాట్లాడబాక అంటున్నాడు తన విశ్వాసులతో. ఏమండి, భక్తిహీనులతో అంటున్నాడు దేవుడు, అసలు నా కట్టడల గురించి మీకేం పని, సేవకుడు మీకు ఎన్ని చెప్పినా కూడా మీరు వినరు. కాబట్టి నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా వాక్యం మీకు నిష్ప్రయోజనం. కాబట్టి మీరు నా గురించి ఏం మాట్లాడబాకండి అని అంటున్నాడు దేవుడు. పిల్లలకి ఇంకా ఏమంటాడు, నా నిబంధన మీ నోట వచ్చిందనేమి. అసలు నేను ఒక నిబంధన చేశాను, అది కూడా మీకు వేస్ట్. మీకు నాకు నిబంధన ఏంటని చెప్పి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిబంధన అంటే ఏంది? ఒడంబడిక. మీరు నా సొత్తు అని అంటున్నాడు కదా, దానికి భిన్నంగా మీరు ఈరోజు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా ఆయన ఏమంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. పా ఎంత అద్భుతమైన దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దిద్దుబాటు లేకుండా ఈరోజు క్రైస్తవుల్లో సర్దుబాటు చేసుకుంటున్నారు ప్రియులారా. ఎన్నిసార్లు చెప్పినా ఆ జీవితం మారదు, ఆ నోటి మాట మారదు, ఆ ప్రవర్తన మారదు, ఆ చెడ్డ ఆలోచన మారదు, ఆ చెడ్డ సాక్ష్యం మన జీవితం నుంచి తీసేసుకోలేం ప్రియులారా. అందుకనే పేతురు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది బురదలో తిరిగి మరలా పొర్లినట్టు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకు వాక్యం నిష్ప్రయోజనం అని అంటాడు. పందుల ఎదుట, కుక్కల ఎదుట ముత్యాలు వేయబాకండి అని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్పినా ఆ సంఘంలో చలనం లేదనుకోండి, ఆ సంఘంలో మార్పు లేదనుకోండి, ఎంతకాలం కాపరి పనిచేస్తాడు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు దేవుడు. నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేశావు. పిల్లరా, ఎంత అద్భుతమైన కీర్తన చూడండి. 50 కీర్తన 16వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఇజ్రాయెల్ జీవితంలో అదే జరిగింది, ఈరోజు మీ జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. తర్వాత ఏమంటాడు, నీవు నా మాటలు నీ వీపు వెనక వేసేసామంటాడు. పిల్లరా చూడండి, ఎంత అద్భుతమైన దేవుడు. విలువ లేకుండా ఈరోజు క్రైస్తవులు జీవిస్తున్నారు. విలువ అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. మన విలువలు ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు మన జీవితాలలో దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల తగ్గిపోద్ది ప్రియులారా. మనం భ్రష్టత్వానికి గురైపోతాం. మనము సాతాను యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతాం. సాతానుడు వచ్చి మనల్ని అటాక్ చేసేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రొటెక్షన్ మనలో నుంచి వెళ్ళిపోతుంది ప్రియులారా. సాతానుడు రావాలంటే దేవుని పర్మిషన్ ఉండాలి. అందుకనే కదా యోబు విషయంలో అంటాడు, నువ్వు యోబు చుట్టూ కంచె వేసావు కదా, ఆ కంచె తీసేసి చూడంటాడు. ప్రియులారా, ఈరోజు సంఘ కాపరి కానీ సంఘానికి రావటం కానీ మానేశాడా? సంఘ కాపరి దేవుని సన్నిధిలో సంఘం కోసం మొరపెట్టడం, ప్రార్థన చేయడం కానీ ఆపేశాడా? ఆ సంఘం సరాసరి సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయేసి సాతాను సంఘంగా మారిపోద్ది. ఒక యెజబెలు, ఒక మిరియాము, అలాగే ఒక బిలాము సంఘంలోకి చేరిపోతారు. చివరకు సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులాగా ఆ సంఘంలో జొరబడిపోయేసి చివరకు ఆ సంఘాన్ని నాశనం చేసేస్తారు, అతలాకుతలం చేసేస్తారు. పిల్లరా, యవనస్తులు చెడిపోతారు, అలాగే కుటుంబస్తులు చెడిపోతారు, అలాగే చిన్నపిల్లలు చెడిపోతారు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు చెడిపోతారు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. దిద్దుబాటు కానీ చేసుకుంటే మీరు ముందుకెళ్తారు. దిద్దుబాటు కానీ చేసుకోకపోతే దేవుడు మిమ్మల్ని బయటకు తీసివేసేస్తాడు. ఒకటి. రెండోది ఏంటంటే, నా మాటలు మీరు వీపు వెనక వేసుకుంటున్నారని అంటాడు. అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ మాటలు నిష్ప్రయోజనమైపోతున్నాయని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఒక 2 వచనాలు చూసి మనం ముగించుకుందాం ప్రియరా. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తున్నాం ప్రియరా. చూసినారా, దొంగను చూసినప్పుడంట వాడితో వీళ్ళు కూడా ఏకీభవిస్తున్నట్ట. చూడండి పిల్లరా, ఎంత అవమానకరమైనటువంటి మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, బాధతో చెప్తున్నాడు. సంఘంలో దొంగలు,
సంఘంలో దోచుకునేవారు, సంఘంలో అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, సంఘంలో ప్రియులారా వాక్యానికి లోబడనటువంటి వారు. దొంగలంటే అర్థం ఏంటి? దేవుడికి దశం భాగం ఇవ్వరు, దేవుని కార్యాలకి వాళ్ళు ముందడుగు వేయరు ప్రియులారా. దొంగలు అనే మాట బైబిల్లో మనం కొన్నిసార్లు గమనిస్తే దేవుడు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు, దేవుని యొద్ద వీళ్ళు దొంగిలిస్తున్నారు అని అంటే దొంగలు గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి దశం భాగాలు తీసుకొని రాకుండా దేవుని సన్నిధిలో వాళ్ళు దొంగలుగా మారిపోయారంట. పిల్లరా చూడండి, వేల డబ్బులు, లక్షల రూపాయల ఆస్తులు మామూలుగా చాలా జాగ్రత్త చేస్తారు. దేవుని కోసం ఇచ్చేదానికి, దేవుని కోసం ఏదైనా పెట్టేదానికి ఆ పిసిరితనంతో ఏదో ఆ అడపదడప 5 వేళ్లతో అట్లా చిలకరిస్తూ ఉంటారనమాట. అంటే ధారాళమైనటువంటి మనస్తత్వం హృదయం నుంచి రాదన్న విషయం కూడా ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దొంగను చూసి మీరు కూడా దొంగగా మారిపోతారంట. దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా జీవించకుండా, దేవునికి రావాల్సినవి రాకుండా, దేవుని మందిరంలోకి సేవకుడికి చెందకుండా మీరు ఈరోజు బిగబట్టి మీరు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారము దేవుని దగ్గర మీరు దొంగలుగా మారిపోయారు ప్రియులారా అని నేను అనటం లేదు, వాక్యం ఈరోజు సెలవిస్తాను. కాబట్టి అలాంటి జీవితాలు విలువలేని జీవితాలుగా చేసుకోబాకండి. దేవుడికి మీరు ఏదైనా చేయగలిగితే దేవుడు మీకు 10 రెట్లు ఇస్తాడు. దాన్ని జాగ్రత్తగా మీరు దేవుని కోసం మీరు ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి. నిర్గమకాండం 35వ అధ్యాయం కూడా అంటాడు, ప్రత్యక్ష గుడారం కట్టేదానికి మోషేతో దేవుడు చెప్తాడు, ఎవరెవరు ఏదైతే ఇవ్వదలుచుకుంటున్నారో అవన్నీ కూడా నా సన్నిధికి తీసుకుని రండి అని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు మోషే ద్వారా కొంతమంది బంగారం, కొంతమంది వెండి, కొంతమంది ఇత్తడి, కొంతమంది రాగి, కొంతమంది సముద్రపు వచ్చలపు తోళ్ళు, కొంతమంది సాంబ్రాణి, కొంతమంది వాళ్లకు కలిగిన వస్తువులన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం కట్టేదానికి మోషే దగ్గర అవన్నీ కూడా కనబర్చారు ప్రియులారా. ఎక్కడ కూడా మనం దేవుని విషయంలో దొంగలుగా వెనకబడకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఏది చేసినా అది దేవుడికే చేస్తున్నావు కానీ మనుషులకు చేయటం నా సంగతి గుర్తుపెట్టుకో. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. చూసారా, వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదవు ప్రియులరా. చూడండి, ఈ మాట మనం చెప్పుకునేదానికి కొద్దిగా బాధగా ఉంటుంది. కానీ ఈ లోక సంబంధమైన వ్యవహారాలు, ఈ లోక సంబంధమైన అపవిత్రత, ఈ లోక సంబంధమైనటువంటి సాతాను యొక్క అంధకార సంబంధమైన క్రియలతో మనం కానీ జతపడి దాంట్లో మనం కానీ చిక్కుకపోతే ఆ విషయాలన్నీ కూడా వ్యభిచార సంబంధమైన విషయాలుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక రికగ్నైజ్డ్గా లేకుండా అన్రికగ్నైజ్డ్గా ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఫేక్, ఒక అన్క్వాలిఫైడ్, అంటే అది చాలా వాళ్ళు ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. కాబట్టి పిల్లరా, ఒక అధికారికంగా కాకుండా అనధికారికంగా జీవించే జీవితాన్ని దేవుడు ఒక అడాల్టరీతో పోలుస్తున్నాడు ఆయన. సో చాలా జాగ్రత్తగా క్రైస్తవ సమాజం ఉండాలని, ఈరోజు ఒక విలువలతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ ఇశ్రాయేలును ఉద్దేశిస్తూ ఈరోజు నీ సంఘంలో నా సంఘంలో కూడా దేవుని ప్రజలను సేవకుడి ద్వారా హెచ్చిస్తున్నాడు పిల్లరా. కాబట్టి చాలా విలువ మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. మన నోటి మాట కూడా చాలా విలువైనదిగా మనము దేవుని సన్నిధిలో ఉపయోగించాలని చెప్పి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ కీర్తనలు ఏమంటున్నంటే, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదు. ప్రియులరా, ఎవరైనా సంఘంలో తప్పుడు దారి నడుస్తూ ఉంటే అట్టి వారితో మీరు కానీ ఏకీభవిస్తే మీరు కూడా తప్పుడు దారిలో నడిచేదానికి వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళలో ఉన్నటువంటి చీకటి, వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మ మీలోకి కూడా ప్రవేశించి మీ కుటుంబాలను, మిమ్మల్ని, మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేసి మీరు తిరిగి కోలుకోకుండా, తిరిగి మరలా మీరు దేవుని సన్నిధికి రాకుండా ఆ దురాత్మలో మీ జీవితాల్లో తిష్ట వేసుకొని, ఒక దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ దురాత్మ మరలా 10 దురాత్మలను తీసుకుని వచ్చి స్థిరంగా మీ జీవితాల్లో కానీ కూర్చొని నివాసం చేయగలిగితే పూర్తిగా మీ విలువలు నేలమట్టం అయిపోతాయని చెప్పి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. చాలా జాగ్రత్త. పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో, ఒకసారి వెలిగింపబడి 6వ అధ్యాయంలో ఒకసారి వెలిగింపబడి పడిపోతే నువ్వు మరలా తిరిగి లేయడం కష్టం అని చెప్పి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో ఏమని రాస్తున్నాడంటే, ఈ మాటలని రాస్తూ కీడు చేయాలని నీవు నోరు తెరుచుచున్నావు, కీడు చేయాలని. కాబట్టి నీ నోటి మాట
చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు కీడు చేసేదానికి నీ నోటిని ఉపయోగించకూడదు. మేలుకరమైన అది జరిగేదానికి నీ నోటిని ఉపయోగించాలని సంఘంలో ఉండే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలు వీళ్ళంతా ఎవరండి? భక్తిహీనులు. భక్తిహీనుల గురించో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు విలువలు లేకుండా మనం బ్రతికితే అది దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిని పోగొట్టుకుంటాము. చివరకు రక్షణ పోగొట్టుకొని పరలోక రాజ్యం పోగొట్టుకునేదానికి మనల్ని మనమే ప్రియులారా సిద్ధపరచుకుంటున్నామన్న సంగతి మనకు తెలియకుండా పోతుందన్న విషయం ఈరోజు గుర్తు చేసుకోవాలి. మన జీవితంలోకి సాతానుడు ప్రవేశించాడు అనే ఆలోచన వాక్యం ద్వారా మీరు గుర్తెరిగి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సేవకుడి దగ్గర మీరు ఒప్పుకొని అది విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గర కానీ దాన్ని వదిలేస్తే తిరిగి దేవుడు మరలా తన పునరుద్ధానపు శక్తితో తప్పిపోయిన కుమారులాగా మిమ్మల్ని తీసుకుని వచ్చి సంఘంలో స్థిరపరుస్తాడని చెప్పి మరొకసారి నేను వాక్యానుసారంగా వాక్య ఆధారంగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. మరలా దేవుని చిత్తం అయితే మరలా మనం కలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాము. అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. దేవుని సంఘంలో ఎవరైనా సరే విలువ లేకుండా కానీ బ్రతుకుతూ ఉంటే మరలా జాగ్రత్త సుమా. ఈ రోజు నుంచి మీ జీవితాన్ని విలువైన దేవుని వాక్యంతో కట్టుకోవాలని చెప్పి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. షలోం.